ఓకే చూడండమ్మా, మన వెక్టార్ డిఫరెన్షియేషన్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ మీద. ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటో చూడండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటో చూడండి. ఇది మీకు అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది సెకండ్ ఇయర్ 2Bలో వచ్చేది, కాకపోతే అది సిలబస్లో తీసేశాడు. కానీ ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ అన్నప్పుడు ఎఫ్ అనేటువంటి ఒక ఫంక్షన్ వెక్టార్స్లో కాబట్టి xi ప్లస్ yj ప్లస్ zk అనుకుంటే దాని పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏమంటారు? డో ఎఫ్ బై డో ఎక్స్. మీకు ఎక్కడన్నా ఫిజిక్స్లోనో ఎక్కడో దగ్గర వచ్చి ఉండొచ్చు. డో ఎఫ్ బై డో ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు YZ వాటిని ఏం చేయాలంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పార్షియల్లీ డిఫరెన్షియేషన్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు మీన్స్ వేరియబుల్ రిమైనింగ్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు YZ ఇంకేమున్నా వేరియబుల్స్ని వాటిని ఏంటంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేసుకోవాలి. కాన్స్టెంట్గా డెరివేటివ్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా అదే రాయాలి. అదే విత్ రెస్పెక్ట్ టు y అన్నప్పుడు రిమైనింగ్ వేరియబుల్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ ఆర్ అదర్వైజ్ ఇంకేదైనా సరే విత్ రెస్పెక్ట్ టు అని డిఫరెన్షియేషన్ చేయమన్నప్పుడు రిమైనింగ్ వేరియబుల్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్గా డెరివేటివ్ ఏదైతే ఉందో అదే పార్షియల్లీ డిఫరెన్షియేషన్. అంటే విత్ రెస్పెక్ట్ దట్ వేరియబుల్ మీన్స్ వేరియబుల్స్ అదర్వైజ్ ఆర్ కాన్స్టెంట్, వాటన్నిటిని మనం ఏమంటారా? కాన్స్టెంట్స్ అంటాము. ఇప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద, మరి ఆ ప్రాబ్లమ్స్ చేద్దాం. పార్షియల్లీ డిఫరెన్షియేషన్ అనే డెఫినేషన్ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, ప్రాబ్లమ్స్ చేస్తే చాలు. మీరు సైడ్ హెడింగ్ పెట్టుకోండి పార్షియల్లీ డిఫరెన్షియేషన్ అని చాలు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చూడండమ్మా. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు cos xyi plus 3xy minus 2x square j plus 3x plus 2y k. Chud. Then find చూడండిరా, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ కామా డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై కామా డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే వాడు ఇచ్చినటువంటి గివెన్ ఫంక్షన్ ఏం రాస్తా అంటే గివెన్ ఎఫ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై ఐ ప్లస్ 3xy మైనస్ 2x స్క్వేర్ ఇంటూ జే ప్లస్ 3x ప్లస్ 2yk. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఇది రాస్తాం కాస్ ఎక్స్ బై ఐ ప్లస్ 3xy మైనస్ 2x స్క్వేర్ జే ప్లస్ 3x ప్లస్ 2y ఇంటూ కే. ఇది సో డో బై డో ఎక్స్ ఆఫ్ అని రాసేటప్పుడు మనకేమొస్తుంది చూడరా, కాస్ ఎక్స్ వై అంటే వై అనేటువంటిది ఏం చేయాలి? మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. అంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము?
కాన్స్టెంట్గా ట్రీట్ చేయటం అంటే థీటాలోకి ఇక్కడ 5గా అన్నప్పుడు ∂/∂x ఆఫ్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ డెరివేటివ్ ఎంతరా మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ రాదు, అప్పుడు 5 అనేది ఇది 5 లాగా అనుకుందాం. 5x కాస్ 5x అంటే ఎంత మైనస్ ఐ సైన్, అప్పుడు ఏమొస్తుందిరా మైనస్ వై సైన్ ఎక్స్ బై ఐ. అంతేనా? చూడండి కాస్ ఎక్స్ వై అంటే ఇది వై అనేది అని కాన్స్టెంట్ కాబట్టి కాస్ 2x కాస్ 3x అనుకున్నప్పుడు కాస్ 3xకి మైనస్ 3 సైన్ 3x అన్నట్టు మైనస్ వై సైన్ ఎక్స్ బై ఐ ప్లస్ 3xyలో 3y కాన్స్టెంట్ x డెరివేటివ్ 1 మైనస్ 2x² అంటే x² డెరివేటివ్ 2x కాబట్టి మైనస్ 4x ఇంటూ జీ ప్లస్ 3xకి డెరివేటివ్ ఎంతమ్మా 3, 3y ఏంటి కాన్స్టెంట్ ప్లస్ కాబట్టి 0, అప్పుడు 3కి. ఇది ∂f/∂x, ∂f/∂x. మళ్ళీ ∂2f/∂x² అంటే ∂/∂x ఆఫ్, ఇప్పుడు రాయాలి, ఇప్పుడు వచ్చింది ఏంది ఫస్ట్ది మైనస్ వై సైన్ ఎక్స్ వై ఐ ప్లస్ 3y మైనస్ 4x ఇంటూ జే ప్లస్ 3కి. అప్పుడు మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేస్తే విత్ రెస్పెక్ట్ ఎక్స్ అన్నప్పుడు మళ్ళీ y వచ్చింది కదా, సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ అంటే మైనస్ y² కాస్ ఎక్స్ వై ఐ మా కాస్ సైన్ ఎక్స్ వై అంటే కాస్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ వైకి డెరివేటివ్ ఎంత ఎక్స్ వైకి డెరివేటివ్ వై, ఎందుకని వై కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం కాబట్టి, అప్పుడు y ఇంటూ y² ప్లస్ 3y ఏంట్రా కాన్స్టెంట్ మైనస్ 4x కింద మైనస్ 4 ఇంటూ జే, అది 3k ఏంటి కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ ఎంత 0, అంటే అప్పుడు మనకేమొచ్చింది మైనస్ y² కాస్ ఎక్స్ వై ఐ మైనస్ y² కాస్ ఎక్స్ వై ఐ మైనస్ 4j వచ్చింది, అది ∂2f/∂x². ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ∂2f/∂x/∂y అంటే ∂/∂y ఆఫ్ ∂f/∂x. అంతేనా? సెకండ్ అదే కదా, ∂/∂y ఆఫ్ ∂f/∂x అంటే అప్పుడు ∂/∂y ఆఫ్ ∂f/∂x విలువ ఎంత వచ్చింది మైనస్ వై సైన్ ఎక్స్ వై ఐ ప్లస్ 3y మైనస్ 4x ఇంటూ జే ప్లస్ 3కి, అది ∂f/∂x. ఇప్పుడు ∂2f/∂x/∂y అంటే ∂/∂y ఆఫ్ ∂f/∂x, అప్పుడు ∂2 ఇచ్చింది. అప్పుడు చూడండిరా విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు x ఏంటి కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంతరా 0. సో కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y అన్నాడు కాబట్టి అక్కడ y రెండు దగ్గరలు ఉంది కదా, రెండు దగ్గరలు ఉంటే ఏం చేయాలరా మనకి యువి ఫార్ములా అప్లై చేయాలి. ఏం చేయాలరా యువి ఫార్ములా అప్లై చేయాలి. మైనస్ బ్రాకెట్ ఇక్కడ y ఉంది సైన్ ఎక్స్ వై ఉంది, y ఇంటూ సైన్ ఎక్స్ వైకి డెరివేటివ్ ఎంత y దృష్ట్యా కాబట్టి కాస్ ఎక్స్ వై, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ వైకి డెరివేటివ్ ఎంత ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ వై ఇంటూ వై యొక్క డెరివేటివ్ ఎంత 1 ఇంటూ ఐ మైనస్తో ఉంటుంది ప్లస్ 3yకి డెరివేటివ్ ఎంతరా 3 మైనస్ 4xకి డెరివేటివ్ ఎంత 0, 4x కదా విత్ రెస్పెక్ట్ టు y కదరా, y అన్నప్పుడు x యొక్క డెరివేటివ్ ఎంత 0, కాబట్టి 3k అంటే కాన్స్టెంట్ 0. సో కాబట్టి అప్పుడు మనకేం మిగిలిద్ది మైనస్ ఆఫ్ ఎక్స్ వై కాస్ ఎక్స్ వై ప్లస్ సైన్ ఎక్స్ వై ఇంటూ ఐ ప్లస్ 3j. ఇదేంటిదిరా
డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ చూడండి నెక్స్ట్ డో ఎఫ్ బై డో వై కనుక్కున్నాం అంటే ఏమొస్తారా డో ఎఫ్ బై డో వై నౌ డో ఎఫ్ బై డో వై వై దృష్ట్యా చేసేటప్పుడు ఎక్స్ ఏంట్రా కాన్స్టెంట్ కాబట్టి కాస్ ఎక్స్ కాన్స్టెంట్ కాస్ ఎక్స్ వై అంటే ఎంత మైనస్ సైన్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ వైకి డెరివేట్ ఎంతరా ఎక్స్ అంటే అప్పుడు మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ వై ఐ వై దృష్ట్యా చేసేటప్పుడు 3x కాన్స్టెంట్ అప్పుడు 3x 2x స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 0 అంటే 3xg ఇక్కడ ప్లస్ 3xకి డెరివేటివ్ 0 2yకి డెరివేటివ్ 2 ఇంటూ కే అది డో ఎఫ్ బై డో వై ఇప్పుడు మనకు కావాల్సింది డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ అంటే డో బై డో వై ఆఫ్ డో ఎఫ్ బై డో వై అంటే డో బై డో వై ఆఫ్ డో ఎఫ్ బై డో వై అంటే అంత మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ వై ఐ ప్లస్ 3xj ప్లస్ 2k ఓకే ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి రా విత్ రెస్పెక్ట్ టు వై అన్నప్పుడు ఏంటిది ఎక్స్ కాబట్టి కాన్స్టెంట్ సైన్ ఎక్స్ వైకి ఎంత సైన్ ఎక్స్ వైకి ఎంతరా కాస్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ వై ఐ సైన్ ఎక్స్ వై అంటే కాస్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ ఐ ప్లస్ 3xj అంటే 0 ప్లస్ 2k 0 అంటే అప్పుడు ఏమొచ్చుతురా మనకి మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ బై ఐ ఉంటుంది ఇది దేర్ ఫోర్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ ఓకే ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం పార్షియల్లీ డిఫరెన్షియేషన్ అంటే విత్ రెస్పెక్ట్ టు దట్ వేరియబుల్ ఈస్ ఎక్స్గా ఎక్స్ అయితే ఎక్స్ వై అయితే వై వేరియబుల్గా ట్రీట్ చేస్తాం రిమైనింగ్ వేరియబుల్స్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్స్ కాన్స్టెంట్కి డెరివేటివ్ ఏదైతే రాస్తామో అదే రాస్తాం సరే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు 2x square I minus 3x minus 3yz j plus xz square k ఓకేనా phi is equal to 2z minus x cube y then find ఒక్కొక్క లెక్క వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం then find first one f dot I dou phi by dou x plus j dou phi by dou y plus k dou phi by dou z at 1 minus 1 1 అది ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే డో ఎఫ్ బై డో ఎక్స్ డాట్ ఐ డో ఎఫ్ బై డో ఎక్స్ జే
డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డో ఎఫ్ బై డో జెడ్. 8 1 minus 1 1. అది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం డో ఎఫ్ బై డో జెడ్ క్రాస్ ఐ డో ఫై బై డో ఎక్స్ జే డో ఫై బై డో వై k dou phi by dou z. 8 1 minus 1 1. At 1 minus 1 1. అది రబ్బాయి వాడు 3 ప్రాబ్లమ్స్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎఫ్ డాట్, ఎఫ్ అనేటువంటిది డాట్ ఐ డో ఫై బై డో ఎక్స్ జే డో ఫై బై డో వై కే డో ఫై బై డో జెడ్. సెకండ్ వన్ డో ఎఫ్ బై డో ఎక్స్ డాట్ ఐ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే డో ఫై బై డో వై ప్లస్ కే డో ఫై బై డో జెడ్ ఎట్ 1 minus 1 1. థర్డ్ వన్ వచ్చేసి డో ఎఫ్ బై డో జెడ్కి క్రాస్ అంటే అన్నిటికి కూడా మనకేం కావాలి, డో ఫై బై డో ఎక్స్ డో ఫై బై డో వై డో ఫై బై డో జెడ్ కావాలి. ఆ తర్వాత వాడు ఇచ్చినటువంటి కండిషన్లు కనుక్కోవాలి. ఓకే, ఇది కనుక్కోవడం సింపుల్. ఎందుకంటే మీరు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, గివెన్ ఎఫ్ ఈక్వల్ టు రాసుకున్నాం. గివెన్ ఎఫ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2x² i మైనస్ 3yzj ప్లస్ xz²k. నెక్స్ట్ 5 ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 5 ఈక్వల్ టు 2z మైనస్ x³y. ఇప్పుడు నౌ ప్రతిదానికి కావాలి కదా, డో ఫై బై డో ఎక్స్ కనుక్కున్నాం అంటే అప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ 2z మైనస్ x³y 2z మైనస్ x³y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి z కాన్స్టెంట్ y కాన్స్టెంట్ x³ ఎంత మైనస్ 3x², ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3x²y. అలాగే డో ఫై బై డో వై, డో ఫై బై డో వై అంటే డో బై డో వై ఆఫ్ 2z మైనస్ x³y విత్ రెస్పెక్ట్ టు వై అన్నప్పుడు ఇది కాన్స్టెంట్ x³ కాన్స్టెంట్ మైనస్ x³ ఇంటూ వైకి డెరివేటివ్ 1. నెక్స్ట్ డో ఫై బై డో జెడ్, డో ఫై బై డో జెడ్ అంటే డో బై డో జెడ్ ఆఫ్ 2z మైనస్ x³y అంటే 2zకి డెరివేటివ్ 2. నెక్స్ట్ x³y రెండు కాన్స్టెంట్ కాబట్టి ఇచ్చారు అంటే డో ఫై బై డో జెడ్ అంటే 2 వచ్చింది. సరే, ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఫస్ట్ లెక్క ఏంట్రా, ఎఫ్ డాట్ ఐ డో ఫై బై డో ఎక్స్ జే డో ఫై బై డో వై కే డో ఫై బై డో జెడ్. నా ఫస్ట్ ప్రాబ్లం ఎఫ్ అంటే ఎంతరా, ఎఫ్ అంటే ఎంత, 2x² i మైనస్ 3yzj ప్లస్ xz² k డాట్ ఐ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ అంటే ఐ డో ఫై బై డో ఎక్స్ అంటే మైనస్ 3x² i మైనస్ x³ మైనస్ కాదు కదా ప్లస్ 2k డో ఫై బై డో జెడ్లో కూడా కనుక్కుంటే అందుట్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మనకేమొస్తుంది, ఐ డాట్ ఐ జే డాట్ జే కే డాట్ కే. ఐ డాట్ ఐ అంటే చూడండి 2x² ఇంటూ 3x², 6 x² ఇంటూ x² x⁴ ఐ డాట్ ఐ అయితే. జే డాట్ జే అంటే మైనస్ 3yz ఇంటూ x³ మైనస్ 3x³ yz z డాట్ z k డాట్ k ప్లస్ 2xz². ఇది ఎఫ్ డాట్ డో ఎఫ్ బై డో జెడ్ కనుక్కుంటే మనకు వచ్చేటువంటి విలువ.
అయితే మనకేం కనుక్కోమన్నాడు, ఎట్ 1 మైనస్ 1 1 అన్నాడు. ఎట్ 1 మైనస్ 1 1 దగ్గర కనుక్కోవాలి. అంటే ఎఫ్ డాట్ ఐ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే డో ఫై బై డో వై కే డో ఫై బై డో జెడ్. అంటే ఎట్ ఎంత ఇచ్చాడు, 1 మైనస్ 1 1 అన్నప్పుడు దాని యొక్క విలువ ఎట్లా, ఎక్స్ దగ్గర 1 వై దగ్గర మైనస్ 1 రాసుకున్నాం అనుకున్నప్పుడు ఏమొస్తుందిరా, ఎట్ 1 మైనస్ 1 1 ఎఫ్ డాట్ ఐ డో ఫై బై డో ఎక్స్ జే డో ఫై బై డో వై కే డో ఫై బై డో జెడ్. అంటే ఇప్పుడు ఏమొస్తారా, ఎక్స్ దగ్గర 1 6 ఇంటూ 1కి హోల్ క్యూబ్ అంటే 1కి హోల్ పవర్ 4 అంటే 6. ఇప్పుడు ఏమొస్తుంది చూడు, ఎక్స్ క్యూబ్ అంటే 1 మైనస్ 3 ఇంటూ హోల్ క్యూబ్ అంటే 1 మైనస్ 1 1 కరెక్టా ప్లస్ 3 ప్లస్ ఇక్కడ ఇందులో ఎక్స్ రాస్తే 1 జెడ్కి స్క్వేర్ అంటే 1 2 6 ప్లస్ 3 ప్లస్ 2. అప్పుడు ఏమొస్తుందిరా, ఇక్కడ మైనస్ మైనస్ ఏమొస్తుందో ప్లస్ కదా, ఇప్పుడు మైనస్ 3. అప్పుడు ఏమొస్తుందిరా, 6 ప్లస్ 2 అంటే 6 ప్లస్ 2 8 8 మైనస్ 3 అంటే 5. అంటే టోటల్గా ఎంత వచ్చింది మనకి 5. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఎఫ్ డాట్ ఐ డో ఎఫ్ బై డో ఎక్స్ జే డో ఎఫ్ బై డో వై కే డో ఎఫ్ బై డో జెడ్. ఈ డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వై డో ఎఫ్ బై డో జెడ్లు కనుక్కున్నాం. ఎంత వచ్చాయి, డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే మైనస్ 3x స్క్వేర్ బై డో ఎఫ్ బై డో వై అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ డో ఎఫ్ బై డో జెడ్ అంటే 2. ఓకే, ఇంతటితోటి అది అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ లెక్క అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడురా, సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకి, డో ఎఫ్ బై డో ఎక్స్ కనుక్కోమన్నాడు. సెకండ్ ప్రాబ్లం చేద్దాం. డో ఎఫ్ బై డో ఎక్స్ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ ఎఫ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ఐ మైనస్ 3yzj ప్లస్ xz స్క్వేర్కి డో ఎఫ్ బై డో ఎక్స్. డో ఎఫ్ బై డో ఎక్స్ రాసేటప్పుడు ఎక్స్ దృష్ట్యా కాబట్టి ఎక్స్ స్క్వేర్కి ఎంత 2x అంటే 4xi. ఇది yz కాన్స్టెంట్ కాబట్టి 0g, జెడ్ కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి జెడ్ స్క్వేర్కి అంటే అప్పుడు 4xi మైనస్ ప్లస్ జెడ్ స్క్వేర్కి. ఇప్పుడు కావాల్సింది మనకేంటి, డో ఎఫ్ బై డో ఎక్స్ డాట్ ఐ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే డో ఫై బై డో వై ప్లస్ కే డో ఫై బై డో జెడ్. ఇది మనం కనుక్కోవాలి. సెకండ్ ప్రాబ్లం అదే కదా. తర్వాత 8 1 మైనస్ 1 1. సరే అది తర్వాత రాద్దాం. ఇప్పుడు డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఎంత వచ్చిందిరా, 4xi ప్లస్ జెడ్ స్క్వేర్కి ఇంటూ ఐ డాట్ ఐ డో ఫై బై డో ఎక్స్. డో ఫై బై డో ఎక్స్ అంటే మైనస్ 3x స్క్వేర్ వై ఐ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ క్యూబ్ జెడ్ ప్లస్ 2కి. అప్పుడు ఐ డాట్ ఐయే వచ్చేది. అప్పుడు ఐ డాట్ ఐ అంటే మైనస్ 12x క్యూబ్ వై ప్లస్ జెడ్ 0 లేదుగా కాబట్టి 0 ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ 2 జెడ్ స్క్వేర్ అంటే అప్పుడు మైనస్ 12x క్యూబ్ వై ప్లస్ 2 జెడ్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఎట్ 1 మైనస్ 1 1 అన్నాడు కదా. నౌ
at 1 comma minus 1 comma 1 dou f by dou x dot I dou phi by dou x j dou phi by dou y k dou phi by dou z. అప్పుడు దీని యొక్క విలువ ఎంత వచ్చింది 4 మైనస్ 12 ఇంటూ ఎక్స్ దగ్గర ఎంత రాస్తామరా 1 క్యూబ్, వై దగ్గర -1 ప్లస్ 2 ఇంటూ జెడ్ దగ్గర 1 స్క్వేర్. ఇప్పుడు ఎంత వస్తుంది -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 14. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 14. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంది థర్డ్ వన్ డో ఎఫ్ బై డో జెడ్ క్రాస్ అని ఇచ్చాడు. డో ఎఫ్ బై డో జెడ్ క్రాస్ అని ఇచ్చాడు అంతేనా. డో ఎఫ్ బై డో జెడ్ క్రాస్ అని ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని క్రాస్ ప్రోడక్ట్ చేసి మనం ఎక్స్ వైలో ఉంటే దానికి ఏం చేయాలరా పాయింట్ ఎంత ఇచ్చాడు 1 -1 1 అని ఇచ్చాడు. సరే, సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం చూడండి. ఐ డాట్ ఐ జే డాట్ జే కే డాట్ కే మాత్రమే ఉంటాయి డాట్ ప్రోడక్ట్లో. ఓకే, మనకేంట్రా ఫస్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఎంతరా 2x² i మైనస్ 3yz j ప్లస్ xz²కి. ఇప్పుడు మనకు కావాల్సింది డో ఎఫ్ బై డో జెడ్ అంటే డో బై డో జెడ్ ఆఫ్ 2x² i మైనస్ 3yz j ప్లస్ xz²కి. ఇప్పుడు జెడ్ దృష్ట్యా చేసేటప్పుడు 0 మైనస్ 3y అక్కడ 2xzకి z²కి 2z కదా. అప్పుడు ఎంత వస్తుంది మైనస్ 3yj ప్లస్ 2xzకి. ఇప్పుడు మనకి డో ఎఫ్ బై డో జెడ్ అన్నాడు. డో ఎఫ్ బై డో జెడ్ క్రాస్ ఐ డో phi బై డో ఎక్స్ ప్లస్ జే డో phi బై డో వై ప్లస్ కే డో phi బై డో జెడ్. డో ఎఫ్ బై డో జెడ్ అంటే ఎంత వస్తుంది 1 -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ దగ్గర 1 -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ దగ్గర 1 -1 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఎక్స్ దగ్గర 1 వై కాబట్టి -1 మైనస్ మైనస్ ఎంత 3i ప్లస్ 2xz 1 ఇంటూ 1 2కి క్రాస్ మా ఐ డో phi బై డో ఎక్స్ డో phi బై డో ఎక్స్ డో phi బై డో ఎక్స్ అంటే ఎంతరా చూడండి. ఇక్కడ డో phi బై డో ఎక్స్ ఎంత మైనస్ 3x²y. ఎక్స్ దగ్గర ఎంత రాయాలి 1 స్క్వేర్ అంటే ఎంత 1, వై దగ్గర -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైందిరా ప్లస్ అంటే ఏమొచ్చింది 3i. నెక్స్ట్ జే తోటి డో phi బై డో వై కదా. డో phi బై డో వై అంటే ఎంత x³ మైనస్ ఎక్స్ దగ్గర 1 రాస్తే మైనస్ జే ప్లస్ డో phi బై డో జెడ్ అంటే ఎంత 2. అందులో సబ్స్టిట్యూట్ చేయడానికి ఏం లేదు కాబట్టి 2కి. ఈ 2 వెక్టర్స్ని ఏం చేయాలి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. క్రాస్ ప్రోడక్ట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తావరా ఒక వెక్టార్ వచ్చింది ఏ క్రాస్ బి అనమాట. ఏ క్రాస్ బి అంటే ఇదిగో ఐ జే కే. ఫస్ట్ వెక్టార్లో ఐ కోఎఫిషియంట్ 3, జే కోఎఫిషియంట్ లేదు 0, కే కోఎఫిషియంట్ 2. సెకండ్ వెక్టార్లో ఐ కోఎఫిషియంట్ 3, జే కోఎఫిషియంట్ -1, కే కోఎఫిషియంట్ 2. కాబట్టి దట్ ఈస్ ఐ ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే అప్పుడు మైనస్ మైనస్ ప్లస్ 2 మైనస్ జే ఇంటూ జే ఉన్నటువంటి రో కాలం పోతే 6 మైనస్ 6 మైనస్ 6 ప్లస్ కే ఇంటూ ఏడి మైనస్ బీసీ -3. అప్పుడు ఏమొస్తుందిరా 2i మైనస్ 0j -3కి
అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ 2i మైనస్ 3k. ఇది వచ్చిందా 2i మైనస్ 3k. ఇది మనకు వచ్చినటువంటి డో ఎఫ్ బై డో జెడ్. త్రీ జే డో ఎఫ్ బై డో జెడ్ అంటే జే కదా, ఓకే రాంగ్ 3j అమ్మా, ఇక్కడ చిన్న మిస్టేక్, ఇక్కడ మిస్టేక్ పోయింది, 0 3j రా, ఇక్కడ చిన్న మిస్టేక్ ఉందమ్మా, సరి చేద్దాం. I ఇంటూ 6 ప్లస్ 2 మైనస్ జే ఇంటూ జే ఉన్న రో కాలం పోతే 0 మైనస్ 6, కే ఉన్న రో కాలం పోతే 0 మైనస్ 9. ఇప్పుడు 8i మైనస్ 6j మైనస్ మైనస్ ప్లస్ 6j మైనస్ 9కి మిస్టేక్, అక్కడ 3i కాదమ్మా, 3 డో ఎఫ్ బై డో జెడ్ అంటే ఎంతరా 3j, ఇక్కడ రాంగ్ రాసాం 3i అని 3j. కాబట్టి 8i మైనస్ అంటే మైనస్ మైనస్ ఏమొచ్చింది 6j మైనస్ 9k. ఓకే, ఇది ఉన్నటువంటి లెక్క. నెక్స్ట్ ఇంకొక లెక్క రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం రాయనమ్మా. If f equal to yzi plus zxj plus xyk, then prove that I cross dou f by dou x plus j cross dou f by dou y plus k cross dou f by dou z is equal to 0 అని ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం వాడు ఇచ్చాడు గివెన్ ఎఫ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు రా, yzi ప్లస్ zxj ప్లస్ xyk. అయితే ముందు మనం డో ఎఫ్ బై డో ఎక్స్ కనుక్కున్నాం. డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ yzi zxj ప్లస్ xyk అంటే అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ దృష్ట్యా చేసేటప్పుడు yzకి i కాస్త 0, కాబట్టి ఎక్స్ అంటే zj ప్లస్ yk. ఇదేమొచ్చింది మనకి డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఎంత zj ప్లస్ yk. అలాగే డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో వై అంటే డో బై డో వై ఆఫ్ yzi ప్లస్ zxj ప్లస్ xyk. y దృష్ట్యా చేసేటప్పుడు zi ప్లస్ y దృష్ట్యా కాబట్టి xకి ఎంతరా, ఇక్కడ zx కాబట్టి y దృష్ట్యా కాబట్టి 0 xకి. నెక్స్ట్ డో ఎఫ్ బై డో జెడ్ అంటే డో బై డో జెడ్ ఆఫ్ yzi zxj ప్లస్ xyk
విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసేటప్పుడు వైఐ, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసేటప్పుడు వైఐ ప్లస్ ఎక్స్జీ, ఎక్స్వై టర్మ్ కాబట్టి 0, దాని విలువ ఎంత 0. ఓకే ఓకే. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఐ క్రాస్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే క్రాస్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే క్రాస్ డో ఎఫ్ బై డో జెడ్ కనుక్కోవాలి. కనుక్కుంటే ఎంత రావాలి? 0 రావాలి. అంటే అప్పుడు ఐ క్రాస్ డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో ఎక్స్ అంట జెడ్జే ప్లస్ వైకే, జెడ్జే ప్లస్ వైకే. ఓకేనా? జెడ్జే ప్లస్ వైకే. నెక్స్ట్ జే క్రాస్ డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో వై అంటే అంతరా జెడ్ఐ ప్లస్ ఎక్స్కే, జెడ్ఐ ప్లస్ ఎక్స్కే ప్లస్ కే క్రాస్ డో ఎఫ్ బై డో జెడ్ అంటే వైఐ ప్లస్ ఎక్స్జే, కే క్రాస్. ఓకే, ఇప్పుడు చూద్దాం. జెడ్ ఇంటూ ఐ క్రాస్ జే, ఐ క్రాస్ జే ప్లస్ వై ఇంటూ ఐ క్రాస్ కే ప్లస్ జెడ్ ఇంటూ జే క్రాస్ ఐ ప్లస్ ఎక్స్ ఇంటూ జే క్రాస్ కే, జే క్రాస్ కే ప్లస్ కే ఇంటూ వై ఇంటూ కే క్రాస్ ఐ ప్లస్ ఎక్స్ ఇంటూ కే క్రాస్ జే. లోపలికి హెచ్వేస్ అంటే ఏ క్రాస్ అనేది జెడ్ కాన్స్టెంట్ ఐ క్రాస్ జే అన్నాం. ఇక్కడ బాగా చూడండి రా, క్రాస్ ప్రోడక్ట్లు మీకు బాగా చూడండి. ఐ క్రాస్ జే ఈజ్ ఈక్వల్ టు కే, జే క్రాస్ కే ఈజ్ ఈక్వల్ టు ఐ. ఓకేనా? కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే. జాగ్రత్త చూడండి, ఐ క్రాస్ జే కే అవుతుంది, జే క్రాస్ కే ఐ అవుతుంది, కే క్రాస్ ఐ జే అవుతుంది. ఇక్కడ చూడండి, అదే మనకి జే క్రాస్ ఐ అయిందనుకోండి, జే క్రాస్ ఐ అంటే రివర్స్, రివర్స్ కాబట్టి ఏమొస్తుంది? మైనస్ వచ్చింది. అప్పుడు ఏమొచ్చింది చూడండి, ఇక్కడ జెడ్ ఇంటూ ఐ క్రాస్ జే అంటే ఎంత? కే ప్లస్ వై ఇంటూ ఐ క్రాస్ కే, మనకి ఐ క్రాస్ కే అంటే మైనస్ జే కాబట్టి ఇక్కడ ఏమొస్తుందా? మైనస్ వైజే, మైనస్ వైజే ప్లస్ జెడ్ ఇంటూ జే క్రాస్ ఐ, జే క్రాస్ ఐ అంటే రివర్సే కదా, జే క్రాస్ ఐ క్రాస్ జే అంటే కే వచ్చింది, జే క్రాస్ ఐ అంటే రివర్స్ కాబట్టి మైనస్ జెడ్ కే ప్లస్ ఎక్స్ ఇంటూ జే క్రాస్ కే, జే క్రాస్ కే అంటే ఎంత? ఐ. చూడండి అక్కడ రాసా ఐ క్రాస్ జే కే, జే క్రాస్ కే ఐ, కే క్రాస్ ఐ జే. ఇది వెక్టార్స్లో క్రాస్ ప్రోడక్ట్లో ఉండేది. అదే మనకి డాట్ ప్రోడక్ట్లో అయితే ఐ డాట్ ఐ ఈక్వల్ టు 1, జే డాట్ జే ఈక్వల్ టు 1, కే డాట్ కే ఈక్వల్ టు 1. అదే ఐ డాట్ జే 0, జే డాట్ కే 0, కే డాట్ జే 0. ఆ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉండేటువంటి వాటి వెక్టర్ యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమొచ్చింది? 0 ఇచ్చింది. అదే ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ అంటే ఒక వెక్టర్ వచ్చింది, ఆ వెక్టర్ ఐ క్రాస్ జే కాబట్టి కే వచ్చింది. ఇక్కడ అదే రాసాం, ఇక్కడ జే క్రాస్ కే అండ్ ఐ, మళ్ళీ వై ఇంటూ కే క్రాస్ ఐ, కే క్రాస్ ఐ అంటే జే, కే క్రాస్ ఐ అంటే ఎంత? జే ప్లస్ వైజే మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ కే క్రాస్ జే, కే క్రాస్ జే అంటే మైనస్ ఎక్స్ ఐ, మైనస్ ఎక్స్ ఐ. చూడండి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 0. క్రాస్ ప్రోడక్ట్ ఒక్కటే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఐ క్రాస్ ఐ అంటే ఉండదు, ఐ క్రాస్ ఐ అంటే ఎంతరా? ఉండదు. ఐ క్రాస్ జే, జే క్రాస్ కే, కే క్రాస్ ఐ ఆ కార్నర్లో రాశాను. ఇదే మనకి రివర్సల్ అయిందనుకోండి, జే క్రాస్ ఐ అయితే మైనస్ కే, కే క్రాస్ జే అయితే మైనస్ ఐ, ఐ క్రాస్ కే అయితే మైనస్ జే. అది రివర్స్లో.
సో ఇది మనకు వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో దట్ 0 చెప్పాం. ఓకేనా? సరే, ఒక లెక్క రాస్తారు. చూడండి, if r equal to రాయనమ్మా, if r equal to xi plus yj plus zk and a is a constant vector and a is a constant vector. జాగ్రత్త చూడండి, and a is a constant vector. కాన్స్టెంట్ వెక్టర్ అంటే a equal to a1i plus a2j ప్లస్ a3k. కాన్స్టెంట్ వెక్టార్ అన్నా ఇవ్వకపోయినా కానీ అది a1i ప్లస్ a2j ప్లస్ a3k అని రాసుకోవచ్చు. if r equal to xi plus yj plus zk, a equal to a1i plus a2j plus a3k అని ఇచ్చినా ఒకటే, లేదు a is a constant vector అంటే మనం రాసుకోవచ్చు. then prove that ఫస్ట్ వన్ చూడండి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ డాట్ ఆర్ ఐ ప్లస్ డో బై ఆఫ్ ఏ డాట్ ఆర్ ఇంటూ జే ప్లస్ డో జెడ్ ఆఫ్ ఏ డాట్ ఆర్ ఇంటూ కే ఈజ్ ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ క్రాస్ ఆర్ క్రాస్ ఐ, డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ క్రాస్ ఆర్ ఇన్ క్రాస్ ఐ ప్లస్ డో బై ఆఫ్ ఏ క్రాస్ ఆర్ క్రాస్ జే ప్లస్ డో జెడ్ ఆఫ్ ఏ క్రాస్ ఆర్ క్రాస్ కే ఇజ్ ఈక్వల్ టు -2a అని ప్రూవ్ చేయాలి. -2a అని ప్రూవ్ చేయాలి. -2a అని ప్రూవ్ చేయాలి. చూడండి అమ్మ ఒకసారి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ డాట్ ఆర్. ఫస్ట్ ఏం చేయాలి మనం, ఏ డాట్ ఆర్ కనుక్కోవాలి. ఏ డాట్ ఆర్ అంటే ఏమొచ్చింది చూపండి, డాట్ ప్రోడక్ట్ కదా, a1x ప్లస్ a2y ప్లస్ a3z వచ్చింది. ఓకేనా? ఇది లోపల వచ్చేది ఏ డాట్ ఆర్ అంటే ఇంటూ ఐ. ఓకేనా? నెక్స్ట్ a1x ప్లస్ a2y ప్లస్ a3k వచ్చింది. డో బై డో ఎక్స్ రాసినప్పుడు ఏమొచ్చింది, ఎక్స్ ఒకటే వచ్చింది అంటే a1x కాత a1 వచ్చింది ఇంటూ ఐ, a1i a2j a3k అంటే మళ్ళీ తిరిగి వెక్టార్ వచ్చింది. అది సింపుల్. ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఏ క్రాస్ ఆర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏ క్రాస్ ఆర్ కనుక్కున్న తర్వాత క్రాస్ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఏ క్రాస్ ఆర్ అంటే ఏంది, ఐ క్రాస్ ఐ జే క్రాస్ కే, జే క్రాస్ జే కే క్రాస్ కే ఏమవుతాయి, జీరోస్ అవుతాయి. ముందు ఏ క్రాస్ ఆర్ కనుక్కుందాం. ఏ క్రాస్ ఆర్ కనుక్కున్న తర్వాత దానికి డో బై డో ఎక్స్ కనుక్కోండి. ఆ లాస్ట్లో క్రాస్ ఐ డో బై కనుక్కోండి. అంటే ముందు ఏ క్రాస్ ఆర్ కనుక్కొని, ఏ క్రాస్ ఆర్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, డో బై చేయండి. తర్వాత ఏ క్రాస్ ఆర్ కనుక్కున్న తర్వాత డో బై జెడ్ చేయండి. అప్పుడు డో బై డో ఎక్స్ ఏ క్రాస్ ఆర్ విలువ ఎంత వచ్చిందో క్రాస్ ఐ, తర్వాత క్రాస్ జే క్రాస్ కే కనుక్కోండి. అది మనకు వచ్చేటువంటి లెక్క. ఓకేనా? వాడే ఆన్సర్లు ఇచ్చాడు కాబట్టి. ఓకే, మరి ఇంకో 2 లెక్కలు రాసుకున్నామా.
ఫస్ట్ లెక్క ఇది. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 5 ఈక్వల్ టు 2x z power 4 minus x square y, then find modulus I dou phi by dou x plus j dou phi by dou y plus k dou phi by dou z. Modulus 8 2 minus 2 minus 1 at 2 minus 2 minus 1. Next, third problem చూడండి. If f equal to x square y z I minus 2x z cube j plus x z square k comma f అది g is equal to 2zi plus yj minus x square k. Then find dou square by dou x dou y into f cross g at 1 0 minus 2 at 1 0 minus 2. ఓకేనా? at 1 0 minus 2. ఓకేనా? దీనికి ఆన్సర్ వచ్చేసరికి చూడండి రా. 5 అనేటువంటి దానికి మోడ్లెస్ ఉన్నటువంటి లెక్కకి ఆన్సరు 2√93 రావాలి. దీనికి ఆన్సరు సెకండ్ దాని యొక్క ఆన్సరు 2√93 రావాలి. ఫోర్త్ వన్ మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆన్సరు, దీని యొక్క ఆన్సరు -4i - 8j రావాలి ఆన్సర్ దీనికి. ఎలా చేయాలో ఒకసారి చూడండమ్మా. ఫస్ట్ ఎఫ్ ఇచ్చాడు, జీ ఇచ్చాడు రా. డో స్క్వేర్ బై డో ఎక్స్ డో వై ఇంటూ ఎఫ్ క్రాస్ జే చేయాలి. అయితే ముందు ఎఫ్ క్రాస్ జీ చేయాలి. ఎఫ్ క్రాస్ జీ చేయాలంటే క్రాస్ ప్రోడక్ట్ ఐజేకే అని తీసుకొని క్రాస్ ప్రోడక్ట్ చేసి ఆ వచ్చినటువంటి క్రాస్ ప్రోడక్ట్ని ఫస్ట్ వై ద్వారా లేదు ఎక్స్ ద్వారా చేయండి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? వై ద్వారా. లేదా ఫస్ట్ వై ద్వారా చేసి ఫస్ట్ ఏం కనుక్కోవాలరా? ఎఫ్ క్రాస్ జీ కనుక్కోవాలి క్రాస్ ప్రోడక్ట్. ఆ తర్వాత ఏం చేయాలి? డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ క్రాస్ జీ కనుక్కోవాలి. ఆ తర్వాత డో స్క్వేర్ బై ఎఫ్ క్రాస్ జీ ఇంటూ డో ఎక్స్ డో వై అంటే మళ్ళీ విత్ రెస్పెక్ట్ వై చేయాలి. ఆ వై చేసిన తర్వాత వచ్చినటువంటి దాంట్లో ఎక్స్ దగ్గర 1, వై దగ్గర 0, జెడ్ దగ్గర ఏం రాయాలి? -2 రాయాలి. ఇలా రాస్తే మనకి ఆన్సర్ కూడా చెప్పాం, -4i - 8j. ఇది 3 ప్రాబ్లమ్స్ చేస్తే పార్షియల్ డిఫరెన్షియేషన్ అయిపోయింది. పార్షియల్లీ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిఫరెన్షియేషన్ విత్ పార్షియాలిటీ మీన్స్ with respect to the remaining variables are treated as constants. అదొక్కటే బేసిక్. ఎక్స్ దృష్ట్యా చేస్తే వై జెడ్ ఇంకేమన్నా కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. కాన్స్టెంట్కి డెరివేటివ్స్ అయితే ఉన్నాయో 0 చేయాలి. అయితే క్రాస్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ వెక్టార్స్లో మీకు బాగా తెలుసు. i డాట్ i, j డాట్ j, k డాట్ k అంటే 1, i క్రాస్ j k, j క్రాస్ k i, k క్రాస్ i j. ఇది మామూలుగా మనం ఇంటర్మీడియట్లో చేసినటువంటివి వెక్టార్స్లు, కాకపోతే మర్చిపోయి ఉంటారు కాబట్టి
సో ఈ 3 లెక్కలు చేస్తే మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ కూడా అయిపోయింది. ఏది? వెక్టార్స్ యొక్క పార్షియల్లీ డిఫరెన్షియేషన్. వెక్టార్స్కి పార్షియల్లీ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందో తెలిసింది. సో దీంతో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయినాయి అమ్మా. ఇది వెక్టార్ డిఫరెన్షియేషన్లో ఒకటి పార్షియల్ది. ఇది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి వెక్టార్ డిఫరెన్షియేషన్లో గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్ అనే పదాలు ఉంటాయి. వాటి మీద థియరమ్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం ముందు ఈ బేసిక్స్ వరకు ముందు క్రాస్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్, పార్షియల్ డిఫరెన్షియేషన్, జనరల్ డిఫరెన్షియేషన్ మీద లెక్కలు చేయండి.